9.5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి అంత గొప్పగా లేదు. ఆయన తెచ్చిన అప్పుల్లో 80% ప్రొడక్టివ్ సెక్టర్ల మీద పెట్టాడు. రేవంత్ రెడ్డి 1,60,000 కోట్లు ఒక సంవత్సరంలో అప్పు తెస్తే ఆయన 9.5 ఏళ్లలో 4-5 లక్షల కోట్లు తెచ్చి కూడా ఆయన ప్రొడక్షన్ మీద పెట్టాడు, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టాడు, విద్యుత్ ఉత్పాదన మీద పెట్టాడు. అన్నీ మనకు రిటర్న్స్ వచ్చాయి. ఇవాళ ఏంటంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు అప్పుల గురించి మాట్లాడతారు కదా, ఆయన పెంచిన సంపద గురించి మాట్లాడు. 62,000 కోట్ల ఆదాయాన్ని 2 లక్షల కోట్లు దాటించాడు కేసీఆర్. ఈ 9.5 ఏళ్లలో ఏ దేశంలో అంత గొప్పగా ఆర్థిక వ్యవస్థ పెరిగింది లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పుడే కాదు ఇంకా 100 ఏళ్ళ దాకా కూడా పెరగదు ఎక్కడ. మరి ఆ క్రెడిట్స్ అన్ని కేసీఆర్కి ఇవ్వాలన్నా వద్దా? నా కేసీఆర్ మీద కోపం ఉన్నదని పొద్దుస్తా మనం తిట్టుకుంటూ కూర్చోవన్నా? ఈ బుద్ధి లేదనేది అందుకే వీళ్ళకు. వాళ్ళకి నచ్చకపోతే చాలు కేసీఆర్ మీద అడ్డమైన బూతులు మాట్లాడతారు. నీకు నచ్చిందా లేదా అనేది ఎవరికి అవసరమయ్యా? ప్రజలకు ఆయన ఏం చేసిండు అనేది ఇంపార్టెంట్ కదా. నా కోణం ప్రజల కోణం. నాకు అన్యాయం జరగవచ్చు, నన్ను ఆయన ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు, వెయిట్ చేయించి నన్ను కలవకుండా పంపించవచ్చు, ఆయన తినుకుంటే నన్ను భోజనాన్ని పిలవకపోవచ్చు. కానీ నేను చేసిన మంచి పనులను నేను పక్క పెట్టాను. నా లక్ష్యం తెలంగాణ, నా లక్ష్యం తెలంగాణ ప్రజలు, నా లక్ష్యం విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణం చేయాలి. కేసీఆర్ నన్ను గొప్ప చూస్తాడా లేదా అనేది కాదు నాకు. మరి చిత్తశుద్ధి ఏ నాయకుని లోపలన్నది? వానికి అన్యాయం జరిగితే చాలు తెల్లారు లేసి ప్రెస్ మీట్లు, అడ్డమైన రాతలు, అడ్డమైన బూతులు. ఇదే రేవంత్ రెడ్డి మాతో లేడా తెలంగాణ ఉద్యమంలో? ఎందుకు పోయిండు? జడ్పీటీ టికెట్ ఇవ్వకుంటే పోయిండు. మనకు తెలంగాణ ముఖ్యమా, జడ్పీటీ సీట్ ముఖ్యమా?